నాగవల్లి ఏదో అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్తుందక్క. నాగవల్లి ఏం చేస్తున్నావే? నాగవల్లి 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 మావయ్య బదులు కొట్టండి. నాగవల్లి 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 అక్క తలుపు తీయక్క. ఏం చేస్తున్నావే? నాగవల్లి తలుపు తీవే. నాగవల్లి నాగవల్లి ఏం చేసుకోకమ్మా. నాగవల్లి తలుపు తీయమ్మా. నాగవల్లి తలుపు తీ. నాగవల్లి 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 ఏం చేస్తున్నావే? తలుపు తీ. నాగవల్లి తలుపు తీ. నాగవల్లి నా మాట విని తలుపు తీ. నాగవల్లి నాగవల్లి తలుపు తీవే. నాగవల్లి నాగవల్లి తలుపు తీ. నాగవల్లి నా మాట విని తలుపు తీ. నాగవల్లి అమ్మ తలుపు తీయమ్మా. చచ్చిపోతున్నాను నాన్న. బతుకుంటే అందరికీ బాధే. నేను చచ్చిపోవడమే మంచిది. ఏమంటున్నావే పిచ్చిదానా? అలాంటి పంచాయకు. నీకు దండం పెడతాను. తలుపు తీయవే. డోర్ తీయ. నాగవల్లి నాగవల్లి నన్ను క్షమించండి అక్క. నేను బతకూడదు. హే నాగవల్లి నాగవల్లి పిచ్చా నీకు? అక్క డోర్ తీయక్క. నాగవల్లి డోర్ తీ. ఏమైంది? బావా మా చెల్లి నాగవల్లి ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తలుపు బద్దలు కొట్టు బావా. నాగవల్లి నాగవల్లి నేను బతకూడదు. నన్ను క్షమించండి అక్క. ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఇక ఆపుతావా? ఎవరి జీవితం నాశనం అయితే ఏంటి? అందరూ ఆడపిల్లలే కదా. ఏంటమ్మా ఈ పని? మేము చావలేక నువ్వు ప్రాణాలు తీసుకునేది? నువ్వేం చేసుకుంటావో అని నాకు చాలా భయంగా ఉందక్క. హలో అమ్మా శివపార్వతి, చెప్పండన్నా. చేపలు పట్టడానికని చెరువు దగ్గరకు వచ్చావమ్మా. వలేస్తే చెరువులో నుంచి పెళ్లి కూతురు లలిత బయటకు వచ్చింది. ఏంటన్నా నువ్వనేది? ఇంకా కూసంత ప్రాణం ఉన్నట్టుందమ్మా. నువ్వు బేగా వస్తే ఆసుపత్రికి తోలుకుపోవచ్చు. వస్తున్నావన్నా? పైడితల్లమ్మా, నిన్ను నమ్ముకున్న మాకు ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు. నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయ్యాక నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ
ఏ ఒక్కరి పెళ్లి కాకముందే శివపార్వతి మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది. అది దైవ నిర్ణయం అన్నారు. ఆ దుర్మార్గుడు లలితను పెళ్లి చేసుకోవాల్సింది, కానీ నా చెల్లెలు నాగవల్లి మెళ్ళో తాళి కట్టాడు. ఇది కూడా భగవంతుడి నిర్ణయమే అంటే నువ్వు తప్పు చేశావనే కదా. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎన్ని పనులున్నా నిన్ను తలుచుకొని పూటంటూ లేదు. మా అమ్మ లేకపోయినా నువ్వే మాకు అమ్మగా ఉన్నావని నీ మీద భారమేసి బతికే వాళ్ళం. మా చెల్లెలికి పెళ్లి చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందంటూ కలలు కని ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. కానీ నువ్వు ఆ కలల్ని చిదిమేశావు. నాగవల్లి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేశావు. వద్దు, ఇక నిన్ను నమ్ముకుని నిన్ను కొలుస్తూ నిన్ను తలుస్తూ పెట్టుకున్న ఈ బొట్టు కూడా బావా, ఎక్కడున్నావు బావా? ఎందుకు ఫోన్ చేశావో చెప్పు. లలిత లలిత చావు బతుకుల్లో ఉంది బావా. ఏంటి? లలిత చావు బ్రతుకుల్లో ఉందా? అవును బావా, లలిత కొన ఊపిరితో ఉంది. నువ్వు త్వరగా హాస్పిటల్కి వచ్చాయి. చివరిసారిగా నీతో మాట్లాడాలని తను చాలా కోరుకుంటోంది. త్వరగా రా బావా. ఆలస్యం చేయకుండా ఇక్కడికి వస్తే తప్ప లలిత ఆఖరి కోరిక తీర్చలేవు. వచ్చే బావా, తొందరగా వచ్చాయి. రా బావా. లలిత నీ కోసమే ఎదురు చూస్తుంది. నా కోసం చావు ఎదురు చూస్తుందన్నయ్యా. ఏమైందమ్మా? నువ్వు ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నావు? నన్ను పెళ్లి కూతురిగా రెడీ చేశాక ఒక ఇంటిగా అవుతాననుకున్నాను అన్నయ్య. కానీ నాకు పాడే సిద్ధం చేయడం కోసమే నన్ను రెడీ చేశారని తర్వాత తెలిసింది. నీకేం కాదమ్మా,
డాక్టర్, నా చెల్లెలు లలితని బతికించండి డాక్టర్. సారీ అండి, తల మీద బలంగా దెబ్బ తగలడంతో పాటు తన లంగ్స్లోకి నీళ్లు చేరుకున్నాయి. ఎక్కువసేపు బ్రతకలేదు. రియలీ సారీ అండి. అన్నయ్య, నా చెల్లెలని చెప్పావు కదా, ఈ జన్మకిది చాలన్నయ్య. నాలో బ్రతికిన ఆ బ్రతకి అర్థమే లేదు. అమ్మా లలిత, తనకి కట్టాల్సిన తాళిని నాగవల్లి మెడలో కట్టాడని చెప్పాను బావా. ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు శివ? అన్నయ్య, దాన్ని రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నయ్య. ఎందుకంటే నేను ప్రాణాలతో ఉంటేనే కదా నాకంటూ భవిష్యత్తు ఉండటానికి. కానీ ఒక్క మాట చెప్తానన్నయ్య, దేవరాజు దుర్మార్గుడన్నయ్య. అలాంటి రాక్షసుని నేనెక్కడా చూడలేదు. కాసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చుంటానని ఆశపడుతున్నప్పుడు నా తల మీద కర్రతో బలంగా బాధడు. రౌడీలను పురమాయించి నా నడుంకి రాయి కట్టి చెరువులో పడేశాడన్నయ్య. బాబా, చేపలు పట్టే సాంబయ్య వలకి లలిత చిక్కింది. బయటికి తీయగానే నాకు ఫోన్ చేసి చెప్పాడు బాబా. ఎంత త్వరగా హాస్పిటల్కి తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది. డాక్టర్లు చేతులెత్తేశారు. అన్నయ్య, ఒక్కసారి నీ చేతులేవో. లలిత, అన్నయ్య, వాడు శ్రీవల్లిని టార్గెట్ చేశాడు అన్నయ్య. పొరపాటున నాగవల్లి మెల్లో తాళి కట్టిన వాడు తనకి న్యాయం చెయ్యడన్నయ్య. అలాంటి వాణ్ణి వదిలిపెట్టకన్నయ్యా. వాణ్ణి నా దగ్గరికే పంపించేయి. లలిత, 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 నా 5 చెల్లెలలో ఒక చెల్లెలు లలిత ప్రాణం వదిలేస్తూ తనని బలి చేసిన ప్రాణాలు తీయమని అడిగింది. చివరి కోరిక ఇదే. దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను. బాబా, బాబా, లలిత, లలిత, డాక్టర్, డాక్టర్, లలిత. సారీ అండి, షీఈ్ నో మోర్. తనని బలి చేసిన ప్రాణాలు తీయమని అడిగింది. చివరి కోరిక ఇదే. దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను.
అబ్బోడా, నువ్వింకా చింతిస్తా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. సంతోషంగా ఉండాలిరా. ఎలా ఉండమంటావు నానమ్మ? నా మనసుకు నచ్చిన శ్రీవల్లి మెడలో తాలి కట్టుంటే సంబరాలు చేసుకునేవాణ్ణి. నువ్వు చేసిన తప్పుకి నాగవల్నైనా ఒప్పుకోవాలా? నచ్చకపోతే ఆ పూట భోజనమే చెయ్యను నాన్న. అలాంటిది నచ్చని కాపురం ఎలా చేస్తాను? ఓ పంజే అబ్బోడా, గంగింటికి పో. నాగవల్లి మెళ్ళో నువ్వు గట్టిన తాళిని పుట్టుక్కున దించి అదే తాళిని శ్రీవల్లి మెళ్ళో కట్టిబారే. ఎవడు కాదంటాడో నేను చూస్తా. మీరసలు మనుషులేనా? తాళి తెంచడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? ఏ తాళి తెంచే బలం మీకు మాత్రమే ఉందనుకుంటున్నారా? వీడు కట్టిన తాళిని ఉంచుకోలేక తెంచుకోలేక నలిగిపోతున్న నాగవల్లిని ఒక్కసారి చూసారా? దానికి ఇష్టం లేకపోతే తెంచిపారేమను. ఆ పని చేయమనరా. అబ్బోడొచ్చి శ్రీవల్లి మెళ్ళలో 3 ముళ్ళేసి ఇంటికి దోలుకొస్తాడు. తోలుకు రావడానికి దూడపిల్ల అనుకున్నారా? అది ఆడపిల్ల. మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు? హలో, బతికే ఉన్నావా పెదనాన్న? పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి శివా. కాసేపట్లో నేల రాలేది మీరు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే ఈ పాటికే గుండెపోటొచ్చి పోయారా అని అడుగుతున్నాను. మేమెందుకు చేస్తాం? గంగాబాబు వచ్చి చంపేస్తాడు కాబట్టి. ఎందుకంటే నీ కొడుకు మోసం చేసిన లలిత చచ్చిపోయింది కాబట్టి. షాక్ అయిపోయావా పెదనాన్న? నీ కొడుక్కి చెప్పు, ఎవరికి పడితే వాళ్ళకి తాళి కట్టి మొగుడైపోయానని తల ఎగిరేసిన వాడి తల తీయడానికి యముడిలా గంగా వస్తున్నాడని చెప్పు. ఫోన్ చేసింది శివానా అన్నయ్య? ఏంటట? అబ్బోడా, వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపోరా. ఏమైంది నాన్న? సావు వస్తుందిరా, నీకు సావు వస్తుంది. వెళ్ళిపో. పెద్దోడా, ఏం మాట్లాడుతూ ఉండవు? ఆ నెల్లూరు పిల్ల లలిత చచ్చిపోయిందంట. చెల్లి మెడలో తాలి కట్టిన కోపంతోనో, వీడి వల్ల అన్యాయంగా బలైపోయినా లలిత చచ్చిపోయిందన్న కచ్చతోనో ఆ గంగ అబ్బోడిని చంపడానికి బయలుదేరాడంట. ఇప్పుడెట్టారా? నా కొడుకు పుట్టడం కళ్ళారా చూసిన దాన్ని, ఇప్పుడు నా కొడుకు చావడం కళ్ళారా చూడబోతున్నాను. వదిన, ఎందుకలా మాట్లాడుతున్నావు? లేదు గోవిందు, ముంచుకొస్తున్న మృత్యువుని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. గంగ వచ్చాడు అనుకుంటా. వెళ్ళిపోరా, నా మాటిను. వచ్చింది గంగ కాదు, వీర్రాజు. భయంతో గంగ బుల్లెట్ సౌండ్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. యాడ్ నుంచి వస్తా ఉండవురా? గంగబాబు ఇంటి నుంచి. మీ అన్నని సంపనీకి వాడు వస్తున్నాడంట, నిజమేనా? బాబు ఎప్పుడో బయలుదేరిపోయాడు. ఇంకా రాలేదంటే దేవన్న ఆయుష్ ఇంకా ఉందని అర్థం. నువ్వు కూడా నన్ను బెదిరిస్తున్నావా? మాట్లాడకు నువ్వు. నువ్వు చేసిన పని ఏం నచ్చలేదు. ఆడపిల్ల మీద తాలి కట్టేస్తే నువ్వు చెప్పినట్టు పడుంటుందనుకున్నావా? నువ్వు కట్టిన తాలిని భరించలేక చీర తీసుకుని ఉరేసుకోబోయింది నాగవల్లి.
నేను అమ్మ గంగబావ చెల్లెలు ఉండబట్టే తను అఘాయిత్యానికి పాల్పడకుండా అడ్డుకోగలిగాం. ఈ విషయం ఇంకా గంగబావకు తెలీదు. తెలిస్తే నిన్ను ఎన్నిసార్లు చంపుతాడో కూడా తెలీదు. వీర్రాజు, ఇక మీ అన్న బతకడ్రా. వీడిని చంపడానికి గంగ బయలుదేరాడని శివనే ఫోన్ చేసింది. అన్యాయానికి గురైన లలిత ప్రాణాలు విడిచిపెట్టిందట. అయిపోయింది. ఇక నిన్ను కాపాడడం ఏ దేవుడి వల్ల కూడా కాదు.